హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో బయాసింగ్ అంటే ఏంటి, ఇంకా ట్రాన్సిస్టర్ బయాసింగ్ అంటే ఏంటి అనేది నేను మీకు సింపుల్ గా నీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యేలాగే సింపుల్ వర్డ్స్ లోని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ సచ్ as డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఫెట్స్ వీటన్నిటికీ ఏంటంటే ఒక స్టడీ డీసీ వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది అవసరం అన్నమాట. సో వీటిని మనము ఎలక్ట్రానికల్ కాంపోనెంట్స్ యొక్క టెర్మినల్స్ కి అప్లై చేస్తాము. ఎందుకు అప్లై చేస్తామంటే అవి ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి. సో దీన్ని మనం బయాసింగ్ అంటాం. సో బయాసింగ్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. అంటే ఫిక్స్డ్ డీసీ వోల్టేజ్ ఆర్ కరెంట్ ని మనం ఎలక్ట్రానిక్ డివైస్ యొక్క టెర్మినల్స్ కి అప్లై చేస్తామన్నమాట. సో ఇది ఏం సెట్ చేస్తుందంటే కరెక్ట్ ఆపరేటింగ్ కండిషన్ ని సెట్ చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే డివైస్ అనేది చేంజింగ్ ఏసీ సిగ్నల్స్ ఉంటాయి కదా, అవి మంచిగా హ్యాండిల్ చేసుకుంటాయి, సచ్ as ఆడియో కానీ రేడియో సిగ్నల్స్ కానీ. సో బయాసింగ్ లేకపోతే ఏమవుతుందంటే డివైస్ అనేది మంచిగా ప్రాపర్ గా వర్క్ అవ్వదన్నమాట. సో మీకు అర్థమైందా? బయాసింగ్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి స్టడీ డీసీ వోల్టేజ్ ఆర్ కరెంట్ ని వాటి యొక్క టెర్మినల్స్ కి మనము అప్లై చేస్తామన్నమాట. ఎందుకు? అవి మంచిగా వర్క్ అవ్వడానికి. సో ఈ బయాసింగ్ అనేది ఆపరేటింగ్ కండిషన్ ని సెట్ చేస్తుంది. బయాసింగ్ సరిగ్గా లేకపోతే డివైస్ మంచిగా వర్క్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ట్రాన్సిస్టర్ బయాసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ నేను మీకు బయాసింగ్ అంటే ఏంటో చెప్పాను. సో అప్లైయింగ్ డీసీ స్టడీ వోల్టేజ్ టు ది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అంతే కదా. సో ట్రాన్సిస్టర్ బయాసింగ్ అంటే ఏంటంటే స్టడీ డీసీ వోల్టేజ్ ఆర్ కరెంట్ ని మనం ట్రాన్సిస్టర్ కి అప్లై చేస్తాము. ఎందుకు? మంచిగా వర్క్ అవ్వడానికి. సో స్టడీ వోల్టేజ్ అనేది ట్రాన్సిస్టర్ మంచిగా వర్క్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. సో బయాసింగ్ అనేది ఒకవేళ మనం ట్రాన్సిస్టర్స్ కి ఇవ్వకపోతే అవి సిగ్నల్స్ ని మంచిగా యాంప్లిఫై చేయలేవన్నమాట. సో బయాసింగ్ అనేది ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే ట్రాన్సిస్టర్ అనేది మంచిగా వీక్ సిగ్నల్స్ ని మంచిగా యాంప్లిఫై చేసే విధంగా ఈ బయాసింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా సిగ్నల్ యొక్క లాస్ కానీ డిస్టోరేషన్ ని కానీ అవాయిడ్ చేస్తుంది. సో స్టూడెంట్స్, మనకి ట్రాన్సిస్టర్ లో ఏముంటాయి? బేస్, ఎమిటర్, కలెక్టర్, అంతే కదా. సో ట్రాన్సిస్టర్ వర్కింగ్ మోడ్స్ ఏంటో చూద్దాం. సో మనకి ఆపరేటింగ్ మోడ్, బేస్ ఎమిటర్ జంక్షన్, బేస్ కలెక్టర్ జంక్షన్, ఇంకా ట్రాన్సిస్టర్ ఎలా యాక్ట్ అవుతుందో చూద్దాం. మీకు ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా. సో ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్ లో బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బ్యాస్డ్ గా ఉంటుంది, బేస్ కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్డ్ గా ఉంటుంది, ఇంకా ట్రాన్సిస్టర్ అనేది ఒక యాంప్లిఫైర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ సాచురేషన్ లో ఏమవుతుందంటే బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బ్యాస్డ్ లో ఉంటుంది, బేస్ కలెక్టర్ జంక్షన్ ఫార్వర్డ్ బ్యాస్డ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ సాచురేషన్ మోడ్ లో ట్రాన్సిస్టర్ అనేది క్లోజ్డ్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్. సో ఈ రీజియన్ లో ఏంటంటే మనకి బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్డ్ అవుతుంది, బేస్ కలెక్టర్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్డ్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఓపెన్ స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇన్ యాంప్లిఫైర్ మోడ్ ఫార్వర్డ్ యాక్టివ్ లో మనకి బేస్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బ్యాస్డ్ అవుతుంది. సో ఫార్వర్డ్ బ్యాస్డ్ అంటే ఏంటి? కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో బేస్ కలెక్టర్ ఏమవుతుందంటే రివర్స్ బ్యాస్డ్ అవుతుంది, అంటే కరెంట్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ లో మనకి ట్రాన్సిస్టర్ అనేది ఏంటంటే ఒక యాంప్లిఫైర్ లాగా వర్క్ అవుతుంది, అంతే కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్. సో అంటే ఏంటంటే సిగ్నల్ అనేది స్ట్రాంగర్ గా అవుతుంది అనమాట. అంటే దాని యొక్క షేప్ అనేది అలాగే ఉంటుంది, సిగ్నల్ లో ఎలాంటి పార్ట్ అనేది లాస్ అవ్వదు, ఇంకా చేంజ్ అవ్వదు, ఓన్లీ సిగ్నల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అని అంటాము. సో ఇక్కడ చూడండి ఒకసారి, కామన్ ఎమిటర్ సర్క్యూట్, అంతే కదా. ఇక్కడ మనము కామన్ ఎమిటర్ అంటే ఎమిటరే కదా మనం కామన్ గా తీసుకుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ సెటప్ ఎందుకంటే సిగ్నల్స్ ని యాంప్లిఫై చేయడానికి అనమాట. సో ఈ ట్రాన్సిస్టర్ సెటప్ టు యాంప్లిఫై ది సిగ్నల్స్. ఇక్కడ ఎమిటర్ ఏమైంది? గ్రౌండ్ కి కనెక్ట్ అయింది. సో ఇందులో ఏమున్నాయి? రెసిస్టర్స్, ఇంకా పవర్ సప్లై ఉంది. ఎందుకున్నాయి? ఇవి మంచిగా ప్రాపర్ గా ఈ సెటప్ అంతా, ఈ సర్క్యూట్ అంతా మంచిగా ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి. సో ఇది ఒక సింపుల్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ అనమాట. ఫస్ట్ ఇది ఏంటంటే అన్ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? సిగ్నల్ అనేది స్ట్రాంగర్ గా అవుతుంది. సో ఈ కండిషన్ లో మనకి ఏంటంటే ఇది అన్ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అనమాట. అంటే ఏంటో చెప్తాను, మీకు అర్థం అవుతుంది. సో డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ ఏమవుతుందంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్ అనేది ఎమిటర్ కంటే పోలిస్తే పాజిటివ్ అయిపోతుంది అనమాట. ద బేస్ ఆఫ్ ది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈస్ పాజిటివ్ కంపేర్డ్ టు ఎమిటర్. సో యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుందంటే మనకి బేస్ ఎమిటర్ జంక్షన్
ఫార్వర్డ్ బయాస్ అవుతుంది అనమాట. సో మొత్తం మనకి రిజల్ట్ ఏమొచ్చేస్తుందంటే బేస్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, అది లార్జ్ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పాజిటివ్ హాఫ్ ఆఫ్ ది సిగ్నల్ అనేది యాంప్లిఫై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసేంటి డ్యూరింగ్ నెగిటివ్ హాఫ్ సైకిల్. సో ఇందులో ఏమవుతుందంటే బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్ట్ అవుతుంది అనమాట. అంటే ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ఇన్పుట్ అనేది యాంప్లిఫై అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్. అంతే కదా, మనకి ఏమైంది, ఓన్లీ పాజిటివ్ హాఫ్ ఆఫ్ ది సిగ్నలే యాంప్లిఫై అయింది, నెగిటివ్ సిగ్నల్ యాంప్లిఫై అవ్వలేదు. సో హాఫ్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ యాంప్లిఫై అయింది. సో ఆ రీజన్ వల్ల మనం దీన్ని ఏమంటామంటే అన్ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అని అంటాము. సో స్టూడెంట్స్, మనం ఈ అన్ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ ని ఫిక్స్ చేయడానికి ఏం చేస్తామంటే DC బయాస్ ని యాడ్ చేస్తామన్నమాట బేస్ కి యూజింగ్ ఏ స్మాల్ బ్యాటరీ ఆర్ వోల్టేజ్ సోర్స్. సో స్మాల్ బ్యాటరీ ఆర్ వోల్టేజ్ సోర్స్ ని యూజ్ చేసుకొని మనం DC బయాస్ అనేది బేస్ కి యాడ్ చేస్తామన్నమాట. సో ఈ DC బయాస్ ఏం ఎన్ష్యూర్ చేస్తుందంటే బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో, అంటే ఫార్వర్డ్ బయాస్ లో ఉండే విధంగా, ఒకవేళ మనకి సిగ్నల్ అనేది నెగిటివ్ కి స్వింగ్ అయినా కానీ బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ లో ఉండే విధంగా ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. సో మనకి ఇది టోటల్ బేస్ వోల్టేజ్ సిగ్నల్ బయాస్ ఉంటుంది కదా, ఇది అనేది కట్ ఇన్ వోల్టేజ్ కంటే బిలో ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలికాన్ ట్రాన్సిస్టర్ కి ఎంత వోల్టేజ్ డ్రాప్ 0.7 వోల్ట్స్ అంతే కదా కట్ ఇన్ వోల్టేజ్. సో జెర్మానియం ట్రాన్సిస్టర్స్ కి 0.3 వోల్ట్స్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఎలాంటి సిగ్నల్ అనేది అప్లై చేయమో అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ DC కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది. ఎందుకు, బయాసింగ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా బయాసింగ్ అంటే ఏంటి, అప్లయింగ్ స్టడీ వోల్టేజ్ టు ది ఎలక్ట్రానిక్ టెర్మినల్స్, అంతే కదా. సో ఎప్పుడైతే మనం ఎలాంటి సిగ్నల్ ని అప్లై చేయమో ఏమవుతుందంటే DC కరెంట్ అనేది మనకి ఫ్లో అవుతుంది. ఎందుకు, బయాస్ వల్ల. సో దీన్నే మనం జీరో సిగ్నల్ కలెక్టర్ కరెంట్ అని అంటామన్నమాట. ఇది ఖచ్చితంగా గ్రేటర్ ఆర్ ఈక్వల్ గా ఉండాలి. దేనికి గ్రేటర్ గా ఈక్వల్ గా ఉండాలి, మాక్సిమం కలెక్టర్ కరెంట్ డ్యూ టు సిగ్నల్ ఎలోన్. సో స్టూడెంట్స్, యాజ్ ద రిజల్ట్ ఏమవుతుందంటే ట్రాన్సిస్టర్ అనేది మనకి యాక్టివ్ రీజియన్ లో ఉండిపోతుంది అనమాట ఎంటైర్ సిగ్నల్ సైకిల్లో. సో బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హ్యాల్స్ అనేవి ఇన్పుట్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ హ్యాల్స్ అనేవి యాంప్లిఫై అవుతాయి. దీనివల్ల ఇది ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ ని ఇస్తుంది విత్ క్లీన్ అండ్ అన్డిస్టోర్డ్ అవుట్పుట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్ ఇన్ ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్. సో ఇందులో ఏంటంటే మనకి కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఏంటివో చూద్దాం. సో వోల్టేజ్ రిలేషన్షిప్. సో ట్రాన్సిస్టర్ యొక్క వోల్టేజ్ రిలేషన్ అనేది ఏంటంటే VC ఈజ్ ఈక్వల్ టు, అంటే కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ ఈక్వల్ టు కలెక్టర్ బేస్ వోల్టేజ్ ప్లస్ బేస్ ఎమిటర్ వోల్టేజ్ అనమాట. సో ఒకవేళ మనకి VCB అనేది స్లైట్ గా అబోవ్ 0 ఉంటే కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్ట్ అవుతుంది అనమాట. సో ఈ కండిషన్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఎప్పుడైతే మనకి VC అనేది VB కంటే గ్రేటర్ గా ఉన్నప్పుడు ఆర్ VCB అనేది 0 కంటే గ్రేటర్ గా ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్ కండిషన్స్ ఏంటంటే బేస్ ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బ్యాస్డ్, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బ్యాస్డ్. సో ఈ బయాసింగ్ కండిషన్స్ అనేవి ఖచ్చితంగా మనము ఆల్ టైమ్స్ మెయింటైన్ చేయాలన్నమాట, ఇంక్లూడింగ్ డ్యూరింగ్ ఇన్పుట్ సిగ్నల్ స్వింగ్స్, ఈవెన్ ఎట్ ది నెగిటివ్ పీక్ ఆఫ్ ది సిగ్నల్. సో నెక్స్ట్ వచ్చేసి కట్ ఇన్ వోల్టేజ్. సో VB అనేది ఖచ్చితంగా ఆల్వేస్ మనకి ఏంటంటే కట్ ఇన్ వోల్టేజ్ కంటే గ్రేటర్ గా ఉండాలన్నమాట. 0.3 వోల్ట్స్ ఫర్ జెర్మానియం, 0.7 వోల్ట్స్ ఫర్ సిలికాన్. సో దేర్ ఫోర్ ఏంటంటే VB అనేది మనకి కట్ ఇన్ వోల్టేజ్ కంటే గ్రేటర్ గా ఉండాలి ఫర్ ఎవ్రీ ఇన్స్టెంట్, అంటే ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ కోసం. నెక్స్ట్ వచ్చేసి కలెక్టర్ కరెంట్ కంట్రోల్. సో ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్ లో ఏంటంటే కలెక్టర్ కరెంట్ IC అనేది బేస్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ఏమవుతుందంటే IC ఈక్వల్ టు బీటా IB. సో IC అనేది VCC తో డైరెక్ట్ గా కంట్రోల్డ్ అవ్వదు. సో ట్రాన్సిస్టర్ ఏమవుతుందంటే ఇక్కడ కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ యాంప్లిఫికేషన్. సో యాంప్లిఫికేషన్ అంటే ఏంటి, సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని, వీక్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడం అనమాట. సో ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే ఓన్లీ సిగ్నల్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, సిగ్నల్ యొక్క షేప్ అనేది మనకి అలాగే ఉండిపోతుంది. సో ట్రాన్సిస్టర్ అనేది బయాస్డ్ ఇన్ ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్ లో మనకి ఏమవుతుందంటే ఏదైతే ట్రాన్సిస్టర్ అనేది మనకి
ఫార్వర్డ్ యాక్టివ్ మోడ్ లో ఫెయిత్ఫుల్ యాంప్లిఫికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డీసీ బయాసింగ్ అంటే ఏంటి? ప్రాపర్ బయాసింగ్ అనేది మనకి అవసరం అవుతుంది. ఎందుకు? స్టేబుల్ డీసీ కరెంట్ వోల్టేజ్ అనేది రిక్వైర్డ్ అవ్వడానికి ఎట్ కలెక్టర్, బేస్ అండ్ ఎమిటర్. సో దీని వల్ల ఏమవుతుందంటే కరెక్ట్ ఆపరేటింగ్ పాయింట్ అనేది సెట్ అవుతుంది అనమాట యాంప్లిఫికేషన్ కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోడ్ లైన్ అనాలిసిస్. సో దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేషన్ ని విజువలైజ్ చేయడానికి. ఇంకా ఏంటంటే ఇంటరాక్షన్ ని చూపిస్తుంది లోడ్ లైన్ విత్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఏదైతే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది కదా, సో వాటితో ఇంకా లోడ్ లైన్ తో మనకి ఇంటరాక్షన్ ని చూపిస్తుంది అనమాట. సో దీని వల్ల మనం ఈజీగా క్యూ పాయింట్ ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు, ఆపరేటింగ్ పాయింట్ ని. మనకి ఇంకా ఏంటంటే డిస్టోరేషన్ ఫ్రీ యాంప్లిఫికేషన్ అనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ లోడ్ లైన్ అనాలిసిస్ లో. సో స్టూడెంట్స్, నేను నెక్స్ట్ వీడియోలో డీసీ అండ్ ఏసీ లోడ్ లైన్ అవేంటివి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పిన వరకు మీకు అర్థమైంది కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.